ఏం తీసేది లాగి పెట్టినా ప్రకటించాలి. గతంలో 82 నెలల డిఏ పెండింగ్ ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పిఆర్సీ వేయమని చెప్పి నీరామేషం వేసి ఎక్కిస్తుంది. గతంలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము పిఆర్సీ కమిషన్ వేస్తాము, మీకు మంచి పిఆర్సీ ఇస్తాము, సకాలం జీతాలు ఒకటో జీతాలు తీసుకోవాలని చేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చింది ఒకే ఒక పని చేసింది. ఏంటంటే నెల ఒకటో జీతాలు మాత్రం తీసుకుంది. బకాయిలు బకాయిలు అట్లా పెంచుకుంటే ఒక వ్యక్తి ఎక్కువ అప్పులు అయినప్పుడు ఏం చేస్తారు, ఐపీ ఎత్తేస్తారు. అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 25,000 కోట్ల రూపాయల బకాయిలు త్వరలోనే ఎత్తేస్తుందని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళనగా ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ నిర్మించి ఐఆర్ 23% ప్రకటించి అదేవిధంగా మెమో నెంబర్ 57 2003 డిఎస్సీ వాళ్ళకి తక్షణమే పాత పెన్షన్ పునరుద్ధరించాలని గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేను వచ్చిన వెంటనే ఒక సంవత్సరం టైం ఇస్తే సిపిఎస్ రద్దు చేసి మంచి పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఒక సంవత్సరం వేయింది, 2.5 సంవత్సరం అంటే 32 నెలలు కావచ్చు. అయినా కూడా డిప్యూటీ సీఎం గారు సిపిఎస్ మీద ఎలాంటి ఒక కమిషన్ కానీ లేదు. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలి. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజు దాదాపు 10,000 మంది ఎలక్ట్రాన్ సెంటర్ వద్ద ధర్నాకు వచ్చాము. రాబోయే రోజుల్లో BRTS లో మనం ఉద్యమాన్ని తయారు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.